హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి. రీతూ చౌదరి ఈరోజు ఆడిన ఆట మాత్రం సూపర్. లేడీ సింగం లాగా దుమ్ము దులిపిందని చెప్పొచ్చు. ఒక శివంగి లాగా పోరాడింది. దాన్ని అప్రిషియేట్ చేయాలి. ఎందుకంటే ఆవిడకి ఎంత నెగిటివ్ అయినా ఏదైనా కానీ గేమ్స్ వచ్చే వరకు మాత్రం ఇరగదీస్తూ ఉంది. మొన్న ఆ బాల్ టాస్క్లో కూడా తనుజ వాళ్ళని డిఫెండ్ చేసిన విధానం కానీ, ఈరోజు శ్రీజ అండ్ ఫ్లోరా గారిని ఇద్దరిని ఒంటి చేతితోటి ఇద్దరిని తీసి అక్కడ పడేసింది. సూపర్ అనిపించింది. బట్ ఆవిడ బ్యాడ్ లక్, దాంట్లో ఆ బాల్స్ కరెక్ట్గా వేయలేకపోయింది. సో ఫ్లోరా గారి అదృష్టమో లేదంటే ఆవిడ కాన్ఫిడెన్స్ లెవెల్స్, మొత్తానికైతే ఆవిడకి అదృష్టం కలిసి వచ్చింది. ఆ బాల్స్ దాంట్లో వేసింది. ఈ వీక్ ఆవిడ సేవ్ అయిపోయింది. సో ఈవిడ సేవ్ అయితే మరి ఎలిమినేషన్ ఎవరు ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ ఉంది. సో దాని గురించి ప్రాబబిలిటీస్ మాట్లాడుతూ, సో డబుల్ ఎలిమినేషన్ అంటున్నారు కదా. సో మరి ఈ వారము రీతూ చౌదరి నిజంగా ఎలిమినేట్ అవ్వబోతుందా, లేదంటే ప్రియా ఎలిమినేట్ అవ్వబోతుందా? వీళ్ళిద్దరిట్లో ఎవరు ఎలిమినేట్ అవ్వబోతున్నారు, లేదంటే ఇద్దరు డబుల్ ఎలిమినేషన్ కాబట్టి ఇద్దరు ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ ఉందా అనే దాని గురించి మాట్లాడుతూ, ఎపిసోడ్ ఫస్ట్ నుంచి మాట్లాడుతూ చాలా పాయింట్స్ ఉన్నాయి. ఇక్కడ శ్రీజ కొన్ని మాటలు జారింది అన్న ఫీలింగ్ నాకు వచ్చింది. ప్లస్ భరణి గారు ఆ బాక్స్ చూస్తే, ఆ బాక్స్ సీక్రెట్ ఫస్ట్లో ఎపిసోడ్లోకి వచ్చినప్పుడు, ఈ బాక్స్ దీంట్లో ఇది ఉంది, ఇది చాలా ఇంపార్టెంట్, ఇది నా హార్ట్, ఇది లేకపోతే నేను చచ్చిపోయినంతే అన్న విధంగా ఆయన చెప్పిన మాటలు విన్న తర్వాత నేను కూడా ఒక నిమిషం షాక్ అయిపోయినా నిజంగా. ఎందుకంటే భరణి గారు అంత చెప్తారంటే ఆ లాకెట్లో ఏముందో ఏంటో, అంత పెద్ద సీక్రెట్ ఏంటో అని అనుకున్నా. ఆ చైన్ చూపించారు మనకు, అంతేగాని దాని లోపల ఏముందో మనకు చూపించలేదు. సో కాబట్టి అది చూసిన తర్వాత మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి. నా ఒపీనియన్ అయితే దీనికోసమా ఇంత బిల్డప్ ఇచ్చింది అన్న ఫీలింగ్ వచ్చింది. ఏంది స్వామి మాకి నరకం అన్న ఫీలింగ్ వచ్చింది. దాంట్లో ఏముంది, వాళ్ళ గురువు అండ్ వాళ్ళ మదరు, ఆ ఎమోషన్ని నేను రాంగ్ అని చెప్పట్లేదు. ఓకే, ఆయనకు ఎమోషన్ ఉంది, వాళ్ళంటే గౌరవం ఉంది, ఓకే. కానీ దాంట్లో అంత స్పెషల్ ఏముంది? ఏదో నా హార్ట్ అన్నంత ఆ స్పెషల్ ఏముంది దాంట్లో? దానికి సుమన్ శెట్టి గారు వచ్చి అడిగితే ఆయన ఎంతో ఆలోచించి, దీర్ఘంగా ఆలోచించి అందరు రండి అని చెప్పి వచ్చి ఆ బాక్స్ ఓపెన్ చేస్తే, తీరా చూస్తే దాంట్లో ఏం లేదు, ఉత్తదే డొల్ల. అమ్మ గురువు. ఇది కొంచెం నాకేమనిపిస్తుంది అంటే ఏదో సెంటిమెంట్ కోసము ఒక యాంగిల్ క్రియేట్ చేయడానికి అది తీసుకొచ్చినాడేమో అనే ఫీలింగ్ కొంచెం వచ్చింది నాకు. బట్ ఆయన ఎమోషన్ ఏదైనా ఉండొచ్చు, కానీ చూసినప్పుడైతే సడన్గా ఇదా ఇంత దీనికోసమా ఇంత బిల్డప్ అనే థాట్ వచ్చింది. ఓకే, సో అది పక్కన పెడితే ఈరోజు కొంతమందికి లెటర్స్ వచ్చినాయి. ఆ లెటర్స్ వచ్చినప్పుడు ప్రియా అండ్ సంజన గారు వాళ్ళిద్దరు కూడా ఫాస్ట్గా పరిగెత్తుకుంటూ వెళ్ళి దాన్ని బజర్ కొట్టినారు. అక్కడ శ్రీజాకి అండ్ ప్రియాకి చాలా ఆర్గ్యుమెంట్ జరిగింది. వాళ్ళిద్దరూ తూ అన్నది కూడా ప్రియా తూ, దీనికోసమా ఇక్కడ స్టాండా, ఇదొక స్టాండా అన్నట్టుగా మాట్లాడింది. సో ఆ వీడియో అసలు నిజంగా ఎవరు కొట్టిర్రు అనేది ఆ వీడియో చూపిస్తా చూడండి. స్లో మోషన్లో మీరు చూస్తే మీకు అర్థమవుతుంది. ఒకసారి చూడండి ఆ వీడియో. ఫస్ట్ సంజన గారు పెట్టారు. వాట్ నేను ప్రెస్ చేసా, సంజన గారు అయితే ఫస్ట్ బటన్ టచ్ చేశారా. అక్కడ కొట్టింది యాక్చువల్గా ప్రియానే, బట్ దాని స్టాండ్ పైన ఫస్ట్ హ్యాండ్ పడింది సంజన గారిది పడ్డది. కానీ సంజన గారి హ్యాండ్ బజర్ మీద పడలేదు. బజర్ మీద పడకుండా ఇట్లా అంటే ప్రియా ఫోర్స్లో రావడం వల్ల ఆవిడ హ్యాండ్ ఇట్లా సైడ్కి తగిలి ఇట్లా వెళ్ళిపోయింది. బట్ బజర్ కొట్టింది అయితే ప్రియానే, అది కన్ఫాము. ఓకే, బట్ ఇక్కడ నాకేమనిపించిందంటే శ్రీజ ఏదో మాట మార్చినట్టుగా, ఇప్పుడు నేను సపోర్ట్ చేయకపోతే ఏదో అయిపోద్ది, ఈవిడ నాకు గొడవ అయిపోద్ది అన్నట్టుగా తర్వాత దాని డెసిషన్ చేంజ్ చేసుకోవడం అనేది నాకు నచ్చలేదు. ఇక్కడ ఫస్ట్లో తనంత కాన్ఫిడెంట్గా లేదు సంజన గారే పెట్టిర్రు అని అంత ఓవర్ యాక్షన్ చేసి, తర్వాత ప్రియాని పెట్టింది, ప్రియానే కొట్టింది అని మళ్ళీ కాన్ఫిడెంట్గా అందరు మాట్లాడిన తర్వాత, అంటే అందరు చెప్పిన తర్వాత క్లారిటీ తీసుకొని చెప్పడం అనేది బాగాలేదు. ఒక నిమిషం ఆలోచించి, సో నేను ఇక్కడ చూసిన దానికైతే ఇట్లా జరిగింది, ఇక్కడ ఎవరైనా చూసిన వాళ్ళు ఉంటే చెప్పండి, ఇది ఎలా అని ఆలోచించి తర్వాత డెసిషన్ చెప్పుంటే అప్పుడు బాగుండేది. కానీ డెసిషన్ తీసుకోవడానికి టైం కూడా తీసుకోకుండా ఓవర్ యాక్షన్ చేసి, లేదు సంజన గారిదే, ఇది తాకలేదు, ఇది తెలుసబ్బా నాకు అంటే అక్కడ లాస్ట్కు ఆవిడే విలన్ అయిపోయింది. తర్వాత వెళ్ళి ప్రియాని బతలాడి అంతా సోదైంది. బట్ నాకు ఒక ఒపీనియన్ ఏంటంటే, ప్రియా అంతసేపు వద్దు అని చెప్పిన తర్వాత లోపలికి బిగ్ బాస్ పిలిచినాక ఆవిడ 40%, 50% ఉంటే 40% ఆవిడే యూజ్ చేసుకొని
తన లెటర్ కోసము అంత సాక్రిఫైస్ చేయాల్సిన అవసరం ఏంటి? ఇక్కడ నువ్వు వద్దని చెప్పినావు, మరి లోపలికి వెళ్ళిన తర్వాత 40% అంటే మిగతా వాళ్ళకి రాదు కదా, సరే ఎందుకు అని వదిలేసి ఉండొచ్చు కదా. ఇది కన్నింగ్ మెంటాలిటీ. సో తన దాకా వస్తే కానీ ఆ ట్రూ కలర్స్ బయటపడతాయిరా అనేది ప్రియాను చూస్తే అర్థమవుతుంది మనకు. సో ఒక 10% ఉంటుంది, 40% నువ్వు తీసేసుకుంటే బిగ్ బాస్ కూడా ఆలోచించింది. నాకు తెలిసి నా అనాలిసిస్ ఏంటంటే ఈవిడ వద్దు 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 అని అక్కడ అన్నది కదా. సో లోపలికి వస్తే ఇంత పర్సంటేజ్ ఆఫ్ బ్యాటరీ పెడితే ఈవిడ తీసుకుంటుందా తీసుకోదా అనేది టెస్ట్ చేద్దాం అనుకుంటూ ఆ టెస్ట్లో ప్రియా ఫెయిల్ అయిపోయింది అనేది బిగ్ బాస్ ఆలోచన ప్లస్ నా ఆలోచన. సో అదనమాట, బిగ్ బాస్ యాక్చువల్గా తీసుకోదు అన్న ఇంటెన్షన్లో 40% ఇచ్చాడు ఆవిడకు బ్యాటరీ. సో అది అంటే ఎవరి స్వార్థం వాళ్ళదే అక్కడ బిగ్ బాస్ వదిలో నడుస్తూ ఉంది. మొత్తానికి అయితే ప్రియా స్వార్థం ప్రియదే, శ్రీజ స్వార్థం శ్రీజదే. ఎందుకంటే బాల్ టాస్క్లో ఈరోజు ఆడిన లాస్ట్ టాస్క్లో రీతూ చౌదరి శివంగిలాగా శివాలెత్తిపోయింది అనిపించింది. ఆ టాస్క్ చూసినప్పుడు ఒక్క అమ్మాయి ఇద్దరిని ఒంటి చేతితోటి అసలు కదలకుండా చేసిందిరా, సూపర్ అనిపించింది. ఒకనొక పాయింట్ ఆఫ్ వ్యూలో శ్రీజ గెలవలేక రీతును పట్టుకొని ఫ్లోరా గారికి హెల్ప్ చేసింది. లేదంటే ఫ్లోరా గారు ఒక్క బాల్ కూడా తీసుకుపోయి ఉండే ఛాన్స్ లేదు అసలు. ఆ రేంజ్లో ఫైట్ ఇచ్చింది. ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి మనం, ఎందుకంటే నెగిటివ్ అయినప్పుడు నెగిటివ్ మాట్లాడాలి, పాజిటివ్ అయినప్పుడు పాజిటివ్ మాట్లాడాలి. రీతు చౌదరి ఈరోజు ఆడిన గేమ్ మాత్రం సూపర్ అనిపించింది నాకు. ఇదే ఫైర్ కంటిన్యూ చేస్తే డెఫినెట్గా ఈవిడ టాస్క్లలో ఎక్కడికో వెళ్ళే ఛాన్సెస్ ఉంది. సో స్ట్రాంగ్ ఒక కంటెస్టెంట్ లాగా ఆవిడ స్ట్రాంగ్ పర్సన్ లాగా గేమ్ ఆడింది. నాకైతే బాగా నచ్చింది ఈరోజు మాత్రం. తర్వాత ఆవిడ ఏడ్చింది, ఆ ఎమోషను నాకు ఎప్పుడు లక్ ఉండదు అది అని చూసినప్పుడు కొంచెం బాధ అనిపించింది. ఎందుకంటే ఇంత ఎఫర్ట్ పెట్టి గెలవకపోతే సో అది ఒక రకంగా చూస్తే కొంచెం బాధ అనిపిస్తుంది చూసి ఆడియన్స్ కూడా. పాపం రా ఈరోజు అన్న ఫీలింగ్ వచ్చింది రీతు చౌదరి చూస్తే. మీకు ఏమనిపించిందో కామెంట్ చేయండి. ఇక్కడ శ్రీజ తను గెలవదు అని తెలిసినాక వెంటనే తన స్టాండ్ మార్చుకొని అప్పటిదాకా తనే గెలవాలని పోరాడిన శ్రీజ వెంటనే ఎలాగో నన్ను రీతు వదలదిగా అసలు నాకు ఒక బాల్ కూడా పోదనుకొని నేను గెలవకపోయినా పర్లేదు కానీ పక్కోడు గెలవద్దురా అనే ఇంటెన్షన్ చూడు, దాన్నే కన్నింగ్ మెంటాలిటీ అంటారు. సో అది శ్రీజలో చాలా ఉంది. సో లాస్ట్లో మళ్ళీ ఓవర్ యాక్షన్ చేసి ఇప్పుడు ఎవరు మన ఫ్లోరా గారు గెలిచిరు కాబట్టి నా వల్లనే గెలిపించిన, నేను సపోర్ట్ చేసిన, అందుకే సపోర్ట్ చేసిన, మీరు గెలుస్తారని నాకు తెలుసు అనే డైలాగులు, సొల్లుపురాణ డైలాగులు బీభత్సంగా వేస్తుంది ఆవిడ. ఎందుకంటే ఆవిడకి అలవాటు అది. అక్కడ ఆ విషయంలో నాకు నచ్చలేదు ఫ్లోరా గారికి సపోర్ట్ చేయడం. సో ఎందుకంటే గీతు వస్తుంది నాకు, గీతు రాయలు ఎప్పుడో పోయింది కదా, గీత ఎక్కడ గీతరా రీతు. సో రీతు గారు అద్దరు కొట్టారు అంతే. సో నెక్స్ట్ పోతే ఫ్లోరా గారు సేవ్ అయిపోయారు ఈ వీక్ ఎలిమినేషన్ నుంచి. బట్ ఇప్పుడు ఎవరికి డేంజర్ పొజిషన్ ఉండే ఛాన్సెస్ ఉంది అని అంటే నా గట్టి నమ్మకం ఏంటంటే ఈ వీక్ డబుల్ ఎలిమినేషన్ ఉండదు. ఎందుకనంటే ఆల్రెడీ ఒక ఎలిమినేట్ అయ్యే కంటెస్టెంట్ని సేవ్ చేశారు కాబట్టి మోస్ట్లీ సింగిల్ ఎలిమినేషన్ ఉంటుంది. ఆ ఎలిమినేషన్ కూడా ప్రియా శెట్టి ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ చాలా వరకు ఉన్నాయి. 99.9% ప్రియా ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ చాలా ఉన్నాయి. లాస్ట్ మనకు ఈరోజు వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ అగ్ని పరీక్ష నుంచి నాగప్రశాంత్ అండ్ తన పేరేంటి షకీబ్, అనూషారత్నం అండ్ దివ్య నిఖిత వాళ్ళు నలుగురు వచ్చారు. వాళ్ళను హౌస్లో ఒక్కరు మాత్రమే ఉంటారు. ఆ ఒక్కరు ఎవరు అనేది ఇప్పుడున్న హౌస్ మేట్స్ డిసైడ్ చేయాలి. సో ఆ టాస్క్ జరిగింది ఆల్రెడీ, వాళ్ళకు కొన్ని గేమ్స్ పెట్టారు. దాంట్లో ఎవరు ఉన్నారు ఏంటి అనేది ఇంకా అప్డేట్ అయితే రాలేదు. బట్ వాళ్ళైతే హౌస్లోకి ఎంట్రీ అయ్యారు. ఇంకొంతమంది హౌస్ మేట్స్ కూడా ఎంట్రీ అయ్యే ఛాన్స్ ఉంది. వాళ్ళలో సుహాసిని గారు, సీరియల్ యాక్టర్ సుహాసిని గారు, ఆవిడ ఎంటర్ అయ్యే ఛాన్స్ ఉంది. అండ్ చిట్టి పికిల్స్ రమ్య ఈవిడ ఎంటర్ అయ్యే ఛాన్స్ ఉంది. అండ్ దివ్యల మాధురి గారు ఎంట్రీ అయ్యే ఛాన్స్ ఉంది. ఇంకొంతమంది ఎక్స్ కంటెస్టెంట్స్ 1 or 2 మెంబర్స్ని హౌస్లోకి పంపిస్తారంట. అమర్దీప్ని అడిగారు కానీ మోస్ట్లీ ఆయన రాకపోతుండొచ్చు అనేది నా అభిప్రాయం. సో ఎవరు వస్తే బాగుంటుంది అనేది కామెంట్ చేయండి. సో ఇది ఈ వీక్ అయితే మోస్ట్లీ ప్రియా శెట్టి ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ ఉంది. లేదు అంటే రీతు చౌదరికి చాలా డేంజర్ బిల్స్ అయితే మోగుతూ ఉన్నాయి. సో అదనమాట ఇది వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ సో మచ్.